హీరోయిన్లకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు ఎప్పుడప్పుడు తమ చేతికి చిక్కుతాయా అని సైబర్ నేరగాళ్లు గుడ్ల గూబల్లాగా కళ్ళప్పగించి చూస్తుంటారు. దొరికితే మాత్రం వాటి ద్వారా ఆయా సెలబ్రిటీల్ని బెదిరించడమో లేదా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పైశాచిక ఆనందం పొందడమో చేస్తుంటారు. వారి పేరు ప్రఖ్యాతలు మర్యాదలు దెబ్బతింటాయన్నది ఏమీ పట్టించుకోరు. తమ చేతికి వారి ఫోటోలు చిక్కాయా లేదా, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టామా లేదా, వాటి ద్వారా డబ్బులు దండేసుకున్నామా లేదా అన్నదే వారికి ముఖ్యం. వ్యక్తిగత ఫోటోల నుండి స్నానాలు చేస్తున్న వీడియోలు, బాయ్ ఫ్రెండ్తో గడిపే సీక్రెట్ వీడియోల్ని అప్లోడ్ చేసి పడేస్తారు. ఇలాంటి లీకేజ్ బారిన ఇప్పటికే ఎందరో తారలు పడగా తాజాగా కన్నడ బ్యూటీ ఈ జాబితాలో చేరింది. ఆ హీరోయిన్ పేరు సోను గౌడ్. 2008లో ఇంటి నిన్న ప్రీతియా అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ యమడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంలో విఫలమైంది. దాంతో కెరీర్ని పక్కన పెట్టి వ్యక్తిగతంగా సెటిల్ అయిపోయింది. మనోజ్ గౌడ్తో పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తుంది. అయితే ఇంటిలోనే ఈమెకు కోలుకోని షాక్ తగిలింది. అదే ఆమె ప్రైవేట్ ఫోటోలు నెట్టింట్లో దర్శనమివ్వడం. ఈమె సన్నిహితులు ఎవరో ఆ ఫోటోలను గమనించి సోనుకు సమాచారం ఇవ్వగా వాటిని చూసి ఆమె కంగుతింది. భర్తతో సన్నిహితంగా ఉన్న తన సీక్రెట్ ఫోటోలు ఎవరు తీశారు, ఎలా లీక్ అయ్యాయి అనే షాక్లో మునిగింది. ఈ ఫోటోలను ఎవరో కావాలని తీశారేమోనని అనుమానం వ్యక్తం చేసింది. ఈ చర్యకి పాల్పడిన ఆకతాయిల్ని వెంటనే పట్టుకోవాల్సిందిగా ఫిర్యాదు చేసింది. అంతా ఓకే, కానీ ఇంతకీ ఈమె ప్రైవేట్ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తన భర్తతో తాను సన్నిహితంగా గడుపుతున్నప్పుడు ఎవరో ఎలా రికార్డ్ చేయగలరు? ఆ సమయంలో వీరికి బెడ్రూమ్కి దగ్గరలో ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్లే ఈ పనికి పాల్పడి ఉంటారనే కోణంలో ఆలోచిస్తున్నారు. లేదా ఆమెకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డివైస్ దీనినైనా దొంగిలించి ఈ పనికి పూనుకున్నారా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై సోను సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేయగా దర్యాప్తు జరుగుతుంది. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా, నాన్నెక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2